హలో హాయ్ నమస్తే సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం। ఈ రోజు తెలంగాణలో కొత్త డిమాండ్ తోటి మందకృష్ణ మాదిగ ముందుకొచ్చారు। ఎస్సీ వర్గీకరణకి పరిమితం కాకుండా అనేక సామాజిక అంశాలపైన మందకృష్ణ మాదిగ పోరాడారు। అదే విధంగా ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ 42% బీసీలకు రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మందకృష్ణ మాదిగ మాత్రం దివ్యాంగులకు రిజర్వేషన్లు అమలు చేయాలనే కొత్త డిమాండ్ తోటి ముందటికి వచ్చారు। వాస్తవానికి ఈ డిమాండ్ అందరూ ఆలోచించాల్సిందే। ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో దివ్యాంగులకు 4000 పెన్షన్ 6000కు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది। ఈ హామీ ఇప్పటి వరకు కూడా ఇంకా అమలుకు నోచుకోలేదు। ఈ నేపథ్యంలో కనీసం వాళ్లకు రిజర్వేషన్లైనా అమలు చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేస్తున్నారు। అయితే దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డెడ్ లైన్ పెట్టారు। ఈ డెడ్ లైన్ లోపు కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఈ నెల 13వ తేదీన ఎల్బీ స్టేడియంలో దివ్యాంగుల మహాగర్జన నిర్వహిస్తామని కూడా హెచ్చరించడం జరిగింది। ఎల్బీ స్టేడియంలోనే ఈ ప్రభుత్వము అనేక మంది దివ్యాంగుల సమక్షంలో రాష్ట్ర ప్రజల సమక్షంలో కొలువుదీరింది। ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు, దివ్యాంగులకు రావాల్సిన హక్కులను కూడా అమలు చేయాలి, వాళ్లకు కూడా రాజ్యాంగ పరంగా రాజకీయ పరంగా రిజర్వేషన్లు కల్పించాలి అని ఈ రోజు మందకృష్ణ మాదిగ చేస్తున్న డిమాండ్ నిజంగా దివ్యాంగులందరి మద్దతు పొందుతుంది। అదే విధంగా ఈ సమాజంలో ఈ దివ్యాంగుల పట్ల మద్దతు పలికే ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తోంది। అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దివ్యాంగుల పట్ల ఎలాంటి చర్య తీసుకోబోతున్నది, వాళ్ళకి ఎలా న్యాయం చేయబోతున్నది? ప్రతిపక్షాలు వాస్తవానికి ఈ అంశాన్ని ముందరికి తీసుకురావాలి, కానీ ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తడం లేదు। కాబట్టి తానే ఒక ప్రతిపక్షంగా మారుతున్నానని మందకృష్ణ మాదిగ చెప్తున్న దానికి ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి। సో దివ్యాంగులకు న్యాయం జరగాలని కోరుకుందాం, వాళ్లకు రాజకీయ రిజర్వేషన్లు రావాలని ఆశిద్దాం। దీనికి మనం అందరము మద్దతు తెలుపుతాం। మీరు మద్దతు తెలిపితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి। ఇంకా ఏమైనా ఇందులో విషయాలు చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి। థ్యాంక్ యూ।